మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నల్గొండ జిల్లా కేంద్రంలోని చెర్లపల్లి బైపాస్ వద్ద ఆరెంజ్ ట్రావెల్ బస్సు అర్ధరాత్రి బోల్తా పడింది. ఈ బోల్తా పడిన క్రమంలో కూడా బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని కూడా తెలుస్తుంది. అందులో ఇద్దరికి సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రం చెర్లపల్లి బైపాస్ వద్ద దానికి బైపాస్కి సంబంధించిన ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న క్రమంలో కూడా పెద్ద ఎత్తున బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. వాహనాలు నెమ్మదిగా రావాలని పెట్టిన క్రమంలో కూడా ఆరెంజ్ ట్రావెల్ బస్సు ఏదైతే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న బస్సు కూడా ఓవర్ స్పీడ్తో వచ్చి కూడా ఆ డివైడర్లను తప్పించపోయి కూడా ఆ ఫల్టీ కొట్టిన క్రమంలో మొత్తం కూడా ఇక్కడ సామాన్లు చెల్లాచెదరని మొత్తం కూడా ప్యాసింజర్స్ మొత్తం కూడా చాలా వరకు కూడా దెబ్బలు తగిన వారి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ప్రత్యక్ష సాక్షులు అక్కడ రాత్రి ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ప్రస్తుతం వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాత్రి ఎన్ని గంటలకు ప్రమాదం జరిగింది? 11:50కి 12 వరకు అయింది. 11:50-12 మధ్యలో అయింది. ఎంతమంది ఉన్నారు బస్సులో? మొత్తం 40 దాకా ఉండొచ్చు. అందులో 12 మెంబర్స్ని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు. 12 అంత వైరు, కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్, మిగతా వాళ్ళు మంచిగా ఉన్నారు. మేజర్గా అయితే అంత ఏం తగలేవు. ఎట్లా ప్రమాదం ఎట్లా జరిగింది అనుకోవచ్చు? మొత్తం మీద స్పీడ్ నుంచి అక్కడ నుంచి హై స్పీడ్లో వచ్చింది బండి, 80 స్పీడ్లో వచ్చిందని చెప్తారు అందులో ఉన్న వాళ్ళు. ఇట్లా ఇట్లా అని కూడా ఒలుపు కూడా వచ్చిందంట. ఒలుపు కూడా వచ్చి ఇక్కడ పల్టీ పడ్డది. అప్పటికి అందరు లేచిరు అన్నారు. అయితే ముందర మిర్రర్ ఒకటి బయలింది. ఆ లోపల మిర్రర్ మేము పగలబడి అందరిని బయటికి సేవ్ చేసాం. బయటదేమో పగిలింది. మేము లోపల పోయి ఆ మిర్రర్ ఒకటి పగలబెట్టినాం. మిర్రర్ పగలబెట్టి తీసి అందరిని బయటకు గుంజినాం. అందులో 40 మంది ఉన్నారు. 40 మంది అనుకున్నారు. అందరినీ తీసినాం. ఇక తీసి మిగతా వాళ్ళని కొంతమంది హైదరాబాద్కి వెళ్ళి రిటర్న్ వెళ్ళిచ్చారు. కొంతమంది ఇటు వైరు. ఇక బస్సులు దొరికిన వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఎన్ని గంటల ప్రాంతం జరిగింది? 11:50-12 మధ్యలో అయింది. పోలీసులు వచ్చారా? వచ్చారు. మిగతా ప్రయాణికులు మొత్తం ఎక్కడ కార్లు ఇచ్చారు వాళ్ళు? మిగతా వాళ్ళు హైదరాబాద్ కొంతమంది వెళ్ళిపోయారు, రిటర్న్ వెళ్ళిపోయారు. కొంతమంది ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మిగతా వాళ్ళు గుంటూరు పోయారు. ఇదే క్రమంలో కూడా రాత్రి కూడా మరొక ప్రమాదం కూడా జరిగిందని మీరు చెప్తున్నారా ఏంటి? అదే నెక్సాన్ కారు ఒక డిసియానికి తగిలిచ్చాడు వెనక. దానికి కొద్దిగా బాగానే అయింది. అది ఆడ సిగ్నల్ అది కనపడతలేదు, డైరెక్ట్ తగిలిచ్చాడు. ఒక యూనికార్న్ బండి అయినా డివైడర్ గుద్ది అవతల పడి ఈ ప్రమాదం జరిగింది. అదే టైంలో అయింది. రెండు ఒకసారి అయింది. అండి ఇలా రోడ్డు మీద వెళ్తున్నాం చేస్తున్నాం అనుకుంటున్నాం, జనం అనుకుంటున్నాం. వాళ్ళు ప్యాసింజర్ చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు అన్న? అప్పుడు మీరు చూసుకుని 40 మంది అట్లా ఉంటారండి వెహికల్లో. ఓవర్ స్పీడ్ వచ్చింది, కంట్రోల్ అవ్వట్లేదు. 4 days నుంచి బ్రేక్ కూడా ప్రాబ్లం ఉందని చెప్పి అనుకుంటున్నారు రాత్రి వాళ్ళు అనుకుంటున్నారు. పోలీసుల వారు సహాయకరించి రూరల్ ఎస్ఐ గారు మొత్తం అందరినీ సిబ్బందిని అలర్ట్ చేసి అప్పటికప్పుడే అందరినీ ప్యాసింజర్లు వేరే వేరే బస్సుల్లో కానీ ఆర్టీసీల్లో కానీ అట్లా పంపించేశారండి. కొంతమందిని హాస్పిటల్కి తరలించారు. చిన్న చిన్న గాయాలు అయినా చేసి స్వల్ప గాయాలతో ఉన్నారు. వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ప్రయాణికులు వేరే బస్సు వచ్చిందా సార్? వాళ్ళని తీసుకెళ్ళిందా ఎట్లా? వేరే బస్సు వాళ్ళ బస్సు అయితే ఆరెంజ్ బస్సు అయితే ఏమాత్రం స్పందించలేదు. రాత్రి ఎస్ఐ గారు ఫోన్ చేశారు, అందరూ ఫోన్ చేస్తున్నారు, ఎవరు స్పందించట్లేదు. ఆరెంజ్ ట్రావెల్స్ అసలు ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ డ్రైవర్ కూడా ఎస్కేప్ అయిపోయాడు అండి. నైట్ వెళ్ళిపోయాడా? నైట్ 11:15 ఆ టైంలో అయిపోయింది. అంతే స్పాట్లో అతను వెళ్ళిపోయాడు, ఎస్కేప్ అయిపోయాడు. మొత్తం ఎన్ని గంటల ప్రాంతంలో 11:15 ఆ టైం అండి. 11:50 అంత గార్డెన్ ఎదురులో ఉన్న పరిస్థితి. 11:15, 11:30 ఆ టైంలో ఆరెంజ్ ట్రావెల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఆయన పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు. 5 minutes ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఏంటంటే ఇక రూరల్ ఎస్ఐ గారు మన సైదాబాబు గారు ఆయన కేర్ తీసుకుని అందరినీ ఒక్కొక్క ప్యాసింజర్లు ఎవరెవరు కావాలి, గుంటూరు, నెల్లూరు, చెన్నై వెళ్తుందండి. ఓవర్ స్పీడ్ వచ్చి చేసాడు. అక్కడి నుంచి కంట్రోల్ అవ్వట్లేదు. అదే 4 days నుంచి బ్రేక్ ప్రాబ్లం ఉందని చెప్పడం వల్ల ఇట్లా అయింది చెప్పి ప్యాసింజర్లు అనుకుంటున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కూడా ఉన్నాయి. అక్కడ వర్క్ నడుస్తుందని చెప్పి ఫ్రంట్లోనే ఒక 30 meters 50 meters డిస్టెన్స్లో కూడా బ్యారికేడ్లు పెట్టారు చేసి. ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. ప్రస్తుతం అతను అందుబాటులో ఉన్నాడు. ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే కూడా స్పందించి కూడా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా మిర్రర్స్ బ్యాక్ సైడ్ ఉన్న మిర్రర్లను కూడా పగలగొట్టి అందులో ఉన్న ప్రయాణికులను మొత్తం సురక్షితంగా కూడా బయటికి తీసుకొచ్చారని కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్ చూస్తాం. ఏదైతే బస్సు ఆ ప్రమాదం జరిగిన క్రమంలో కూడా మొత్తం కూడా వాళ్ళ ఆ షూస్ కానీ అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన బట్టలు కానీ అది వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ కూడా చెల్లా చెదరుగా పడిన పరిస్థితి కనపడుతుంది. మనము విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా వీళ్ళకి సంబంధించిన ప్యాకేజ్ మొత్తం కూడా ఆ సామాన్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నట్టు. ఏదైతే రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే కూడా డ్రైవర్ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయాడని కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే ప్రమాదం జరిగిన పరిస్థితి మాత్రం మనం విజువల్ కూడా చూస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. క్లీనర్ కూడా ప్రస్తుతం అందుబాటులో లేని పరిస్థితి కనపడుతుంది. రాత్రి మాత్రం ఎవరైతే దానికి సంబంధించిన
ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు మాత్రము ఒకటే చర్చించుకున్న పరిస్థితి. ఒక 4 రోజుల నుంచి కూడా ఆ బస్సుకు సంబంధించి కూడా బ్రేక్ కూడా సరిగా పడడం లేదు అని చెప్తున్నారు. కానీ అయినా కూడా ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం కూడా ఇంతవరకు స్పందించలేని పరిస్థితి కనపడుతుంది. రాత్రి ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఆ పోలీసులు కూడా ఆరెంజ్ ట్రావెల్ బస్ యాజమాన్యానికి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు సరిగా స్పందించడం లేదని కూడా చెప్తున్నట్టు తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే ఆ చెన్నైకి వెళ్తుంది కాబట్టి మధ్యలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ పోలీసులు వాహనాలు ఆపి కూడా వాళ్ళందరినీ కూడా పయనించిన పరిస్థితి కనపడుతుంది. ఒక ఇద్దరి పరిస్థితి మాత్రము కొంచెము సీరియస్గా ఉందని చెప్తున్నారు. వాళ్ళు ప్రస్తుతము నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తాన్ని కూడా ఏదైతే ఆ ఫ్లైఓవర్ నిర్మిస్తున్న క్రమంలో కూడా బారికేడ్లు పెట్టిన క్రమంలో కూడా ఆరెంజ్ ట్రావెల్ బస్సు స్పీడ్గా వచ్చి బోల్తా పడిన పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రమాదం జరిగిన క్రమంలో కూడా ఏదైతే వెళ్తున్న వాహనాలు కూడా ఈ ప్రమాదం ఎలా జరిగిందని చూస్తున్న క్రమంలో కూడా మరొక చిన్న 2 యాక్సిడెంట్లు జరిగాయని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఆ అతివేగమే ఈ ప్రమాదానికి దారితీసిందని కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.